వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత, ఆవిర్భావానికి ముందు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు టీడీపీ పాత్ర నాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేడు నారా చంద్రబాబు నాయుడు గారి దాకా రాయలసీమ రైతుల కష్టాలు తీర్చడానికి సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన కృషి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకి తెలుగుదేశం పార్టీ చేసిన కృషి నాడు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారి దాకా వారు ఆ ప్రాజెక్టుల కోసం పడ్డ కష్టం ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మద్రాసుకు నీరుతో పాటు ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఉద్దేశంతో ఆయన దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రీనేవా కావచ్చు, అలాగే కొన్ని పథకాలు, కొన్ని ప్రాజెక్టుల గురించి చెబుతా. కర్నూలు జిల్లాలో సిద్ధాపురం ఎత్తిపోతల, చిత్తూరు జిల్లాలో అడవిపల్లి రిజర్వాయరు, కడప జిల్లాలో గండికోట, అనంతపురం జిల్లా మడకశిర బ్రాంచ్ కెనాలు, అలాగే చిత్తూరు జిల్లాలో మారాల రిజర్వాయరు, కర్నూలు జిల్లాలో మచ్చుమర్రి, ఎత్తిపోతల, చిత్తూరు జిల్లాలో చెర్లోపల్లి రిజర్వాయరు, కర్నూలు జిల్లాలో గోరుకల్లు రిజర్వాయరు, కర్నూలు జిల్లాలో అవుకు టన్నెల్లు, అలాగే ఇంకోటి కర్నూలు జిల్లాలో పులికనుమ ఎత్తిపోతల, ఇంకోటి కర్నూలు జిల్లాలో పులికుర్తి ఎత్తిపోతల, చిత్తూరు జిల్లాలో కుప్పం బ్రాంచి కెనాలు, కడప జిల్లాలో గండికోట సిబిఆర్ లిఫ్ట్, SH31 రోడ్డు వర్కు, GS1 మొదటి దశ గొల్లపల్లి రిజర్వాయరు, మడకశిర బ్రాంచ్ కెనాలు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 12 ప్రాజెక్టులు 2014 నుంచి 2019 వరకు చేసినటువంటివి పనులు. ఇవి కాక ఇప్పుడు నిన్న చూశారు మీరు 738 కిలోమీటర్లు పోతిరెడ్డిపాడు నుంచి హంద్రీనేవా ద్వారా కుప్పం నియోజకవర్గంలో చివరి భూములకి సాగునీరు, తాగునీరు ప్రజలకి అందించడానికి చూసాం మనం కళ్ళ ముందు. పోయినసారి అక్కడ కుప్పంలో సభ ఏర్పాటు చేసేసి ఒక సెట్ వేసేసి నీళ్లు తెప్పించేసి అక్కడ కాసిన పోసి చూసారా కుప్పానికి నీళ్లు తెచ్చానని చెప్పి ప్రచారం చేసినట్టు కాకుండా అద్దెగేటు పెట్టి మళ్ళీ వాళ్ళు ఆ టైం అయిపోకుండా పీక్కొని వెళ్ళారు. ఇప్పుడు ఇదే పోయినసారి కడప జిల్లా ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులో కూడా చంద్రబాబు నాయుడు గారు నీరు అందించారు. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2021 నవంబర్ 19 ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజు బ్రిడ్జ్ అయిందో దానికి సంబంధించి కనీసం వాళ్ళ సొంత జిల్లా బాధితులను పరామర్శించడానికి మరుసటి రోజు వెళ్ళేవాళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా సరే డిసెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు వెళ్ళడం జరిగింది. ఆయన అంటే 13 రోజుల తర్వాత వెళ్ళిన వాడు ఎవరికైనా సరే నిరాశ్రయులకు కావచ్చు, చనిపోయిన వాళ్ళకు కావచ్చు, ముంపుకు గురైన గ్రామాలకు కావచ్చు, ఆ మిగిలిన 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా వాటి గురించి పట్టించుకున్నాడా, లేకపోతే దాన్ని సరిచేయడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడా, వాళ్ళకి నిరాశ్రులైన వ్యక్తులకి నష్టపరిహారం ఇచ్చాడా, ఇది గమనించుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఇదే కాకుండా నీకు అక్కడ ఈరోజు పారిశ్రామిక రంగంగా కూడా రాయలసీమను అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రాయలసీమ మీద ప్రేమ లేకపోతే ఇక్కడ మీద ప్రేమ అనే దానికంటే కూడా అక్కడ పరిశ్రమలు పెట్టడానికి అనువైనటువంటి స్థలం ఉంది ఈరోజు. అంటే అక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి ఉంది. అలాగే భూములకి చూసుకుంటామంటే గ్రామాలకు మధ్య దూరం కూడా ఉంది. వలస వెళ్ళిపోతున్న మానవ వనరులు కూడా అధికంగానే ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అనంతపురం జిల్లా నుంచి వలసలు ఉండేవి. ఈరోజు ఉద్యోగస్తులు అక్కడికి వస్తున్నారు. అవును, గమనించుకోవాలి. అవును. అంటే చిత్తశుద్ధి, ఏదన్నా చేయాలనే ఆలోచన, ప్రజలకి ఇది చేస్తే మేలు జరిగిద్దనే ఆలోచనతోటి కనుక ముందుకెళ్ళగలిగితే ఏ ముఖ్యమంత్రి గారైనా ఏ ప్రధానమంత్రి గారైనా నిస్సందేహంగా ఆ ఫలాలనేవి ప్రజలకు అందుతాయండి. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి, ఈరోజు వాళ్ళు చెప్పారో వీళ్ళు చెప్పారో అనేది కాకుండా ఒక్క విషయం చెప్తాను నేను. 2014 నుంచి 2019 వరకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే రాయలసీమ ప్రాంతానికి. హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై 4,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి వీకోట వరకు తెచ్చారు. 90% పూర్తి చేసిన ప్రాజెక్టులు 10% కూడా పూర్తి చేయలేకపోయింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. సెట్టింగ్లు వేశారు, గందరగోళాలు చేశారు. 102 సాగునీటి ప్రాజెక్టులను పడుకోబెట్టాడు
ఒకటి కాదు, రెండు కాదు. ఏం సాధించాడు ఆయన 5 సంవత్సరాల్లో? ఏం చేశాడు? తుమ్మకంప నల్ల తుమ్మ చెట్లు పెంచాడు. అమరావతిని కూడా అడవిగా తయారు చేశాడు. వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళు నా మాటలు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేసి చూపించారనమాట వాళ్ళు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అతను ఏం చేస్తారంటే తెలివిగా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర దరిదాపుల్లోకి అతను లేడనేది అతనికి తెలుసు, అతని శ్రేణులకి తెలుసు. కానీ మధ్యస్థంగా ఉన్న జనాభాని నమ్మించాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటున్నారు. అతను కావాలని పదే 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 ఎందుకు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుందామని. ఈరోజు భారతదేశంలోనే లేడు బాబు ఆయనతో సరితూగే వ్యక్తి. భారతదేశ వ్యాప్తంగా రాజకీయాల్లో ఈరోజు ఉన్నత పదవుల్లో ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకుడిగా ఒక పరిపాలనా దక్షుడిగా ఆయనతో పాటు సరిసమానంగా ఉన్న వ్యక్తులు భారతదేశంలో లేరు. ప్రపంచ పారిశ్రామికవేత్తలు మెచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మీరు చేసిన విధ్వంసాలు, ఆంధ్ర రాష్ట్రం ఈరోజు 30 సంవత్సరాలు వెనక్కిపోయినా కూడా మళ్ళీ ఈ 1 సంవత్సర కాలంలోనే ఇన్ని పెట్టుబడులు తీసుకురావటం, ఇంతమంది విదేశీ సంస్థలను ఒప్పించటం, నిన్నగాక మొన్న డేటా సెంటర్ విశాఖపట్నంలో మళ్ళీ ప్రారంభోత్సవానికి దానికి శంకుస్థాపన చేయటం, ఇవన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళే ప్రకటించారు కదా. మీరు నేను ప్రకటించింది అయితే కాదు, ఏదో పేపర్ వరకే పరిమితం కాలేదు కదా, వాళ్ళే ప్రకటించారు 70,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అక్కడ ఒక్క దాంట్లోనే. ఆ దార్శనికుడికి అది తెలుసుగా. అతని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడానికే మనం ఉన్నామని చెప్పి భావిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు. కానీ చేసిన పనులు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి మనం చెబుతున్నాం. ఈరోజు రాయలసీమ ప్రాంతానికి మామూలుగా అక్కడ ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లులైనటువంటి కొన్ని గ్రామాల్లో నాయకుల్ని ఈరోజు ఇద్దరిని సమన్వయపరిచి ఒకసాట కూర్చోబెట్టి మీకు ఫ్యాక్షనిజం చేయొద్దు, దీనివల్ల మీ కుటుంబాలు నష్టపోతాయి, ప్రజలు నష్టపోతారు, అలా కాదు మీరు కలిసి ఉండని చెప్పి ముందుకు తీసుకెళ్తానే సత్ఫలితాలు కనపడతా ఉన్నాయి. అవును. ఈరోజు ఒకళ్ళిద్దరూ విడిపోయి బయటకు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మిగిలిన వాళ్ళు ఈరోజు ఫలాలు అయితే అనుభవిస్తున్నారు కదా, ముందుకెళ్తానే ఉన్నారు కదా. అది అర్థం చేసుకోవాలి కదా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ప్రజల్ని ఏమాత్రం మనం నిందించాల్సిన పని లేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 164 స్థానాలు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలైతే కట్టబెట్టారు. దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూటమి పెద్దల మీద ఉంది, కూటమి ప్రజాప్రతినిధుల మీద ఉంది, ముఖ్యంగా శాసనసభ్యుల మీద అయితే ఇది బాగా ఉంది. ఆ విషయంలో కాస్త వెనకబడ్డారనేది మాత్రం వాస్తవం. మనం నిర్మమాటంగా చెప్పుకుంటే శాసనసభ్యులు ఆ విషయంలో కొంచెం వెనకబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు, పదే పదే హెచ్చరిస్తున్నారు, చెప్పారు. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3సారి చెప్పే పరిస్థితి లేదు, చర్యలు తీసుకుంటామని అన్నారు. కాబట్టి ఆ చర్యలు తీసుకు కనుక ఆయన ముందుకెళ్తే మిగిలినవన్నీ సర్దుకుంటాయి అయితే నేను భావిస్తున్నాను. ఇక మిగిలిన 3 సంవత్సరాల కాలపరిమితిలో ఆయన తీసుకొచ్చే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లాని మార్చాడు ఆయన, సాఫ్ట్వేర్ హబ్గా విశాఖపట్నాన్ని మార్చాడు. ఇక మిగిలినవి వచ్చే పరిశ్రమలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలి చేసుకుంటూ వెళ్తున్నాడు. రాజధాని ప్రాంతంలో విద్యాలయాలు ఇప్పటికి 5 వచ్చినాయి, కొత్తగా మనకు 2 రావడం కూడా జరిగింది. రేపు పొద్దున అక్కడ నవనగరాల్లో ఒక నగరం విద్యానగరం కాబట్టి అక్కడ జరిగే కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. పారిశ్రామిక రంగంలో మామూలుగా మన చిత్తూరు జిల్లా కావచ్చు, లేదంటే అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, దాన్ని ఏది కూడా ఒకదాని మీద సౌదపతి తల్లి ప్రేమ చూపించకుండా అన్ని జిల్లాలకి సమంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. సహజంగా వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది, పారిశ్రామికులు రావాలంటే ఎట్లా ఉంటుంది, మామూలుగా వాళ్ళకి కావాల్సింది ఏంటి? సాగునీరు, తాగునీరు, అలాగే రహదారులు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, భూమి, వాళ్ళకి కావాల్సినంత భూమి అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా రాయలసీమలో ఉండబట్టే ఇప్పుడు ఈ పరిశ్రమలన్నీ అక్కడ తీసుకొస్తున్నారు, నీరు కూడా తీసుకొచ్చారు. కాబట్టి రహదారులు ఎటు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాగే వచ్చిన వాళ్ళకి పరిశ్రమలకు అనుమతులు చాలా వేగవంతంగా ఇస్తున్నారు, కాబట్టి పారదర్శకంగా కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇబ్బడిగా పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దాని మీద కూడా విషయం చెబుతూనే ఉన్నారు. అయినా సరే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తానే ఉన్నాడు, చేసుకుంటూ వెళ్తాడు కూడా. నాకు తెలిసి ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు దాటిని ఎంతోమంది ఈరోజు ముందుకు వస్తున్నారు. 9 లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతా ఉంది, 10 లక్షల కోట్ల పెట్టుబడి గ్రౌండ్ అవుతా ఉన్నాయి. అవును. సరే, ఈ సందర్భంగా మీరు సాగునీటి ప్రాజెక్టు గురించి చాలా బాగా చెప్పారు. రాయలసీమలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి రాయలసీమ బాగు కోసం పనిచేస్తూ ఉంది. టీడీపీ కాకుండా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాట్లాడని పెత్తందారులు
అంటే మేధావుల ముసుగులో ఉన్న పెత్తందారులు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడే బయటకు వచ్చి కలుగులోంచి చీమలు వచ్చినట్టు విషప్రచారం చేస్తూ ఉంటారు. రాయలసీమకి ఏం జరగట్లేదు, రాయలసీమ ప్రత్యేక హక్కులు కావాలి, పోరాటాలు చేస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ఇవాళ కొత్త అయితే కాదండి, వాళ్ళ గురించి అంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజలు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒకటి చెబుతాను నేను, మీరు చూడండి, రాయలసీమలో పరిశ్రమలు స్థాపించింది కియా అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో హీరో మోటార్స్, తిరుపతిలో రిలయన్స్ జియో, జగన్ తరిమేశాడు వచ్చిన దాన్ని. చిత్తూరులో ఫ్యాక్స్కాను, సెల్కాను, కార్బాను, తిరుపతిలో టీసీఎల్, చిత్తూరులో అపోలో టైర్స్, ప్రకాశంలో వచ్చిన అతి పెద్ద పేపర్ మిల్ అయిన ఏపీపీ సిన్రామ్స్ని జగన్ తరిమేశాడు. నెల్లూరులో గామేషా, చిత్తూరులో డిక్సాన్, కర్నూలులో అతిపెద్ద సోలార్ పార్కు, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కాబోతా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మెగా సీడ్ పార్కు జగన్ తరిమేశాడు కదా కర్నూలు జిల్లాలో. ఇవన్నీ కూడా జగన్ తరిమేసినవన్నీ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి గార్మెంట్స్కి సంబంధించి జాకీ పరిశ్రమ వచ్చింది అనంతపురం జిల్లా, దాన్ని తరిమేశారు. అంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించుకుంటా ఉంటే ఈరోజు దీనికి సంబంధించినంత వరకు ఒక్కొక్కటి దాన్ని తీసుకురావడానికి ఎంత కష్టమో తీసుకొచ్చినారో తెలిసింది. అవును, వాళ్ళని ఒప్పించటం, ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు అరకొరకగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడ పరిశ్రమ స్థాపించడం అంటే ఎంతగా శ్రమ పడాలో, ఎంతగా వాళ్ళని మెప్పించడానికి అవకాశాలు ఏముండయో వాళ్ళ కళ్ళ ముందు పెట్టాలో ఈరోజు మనందరికీ తెలుసు. అయినా సరే విధ్వంసం జరిగిన చోట మీకు ఈ రాష్ట్రానికి రాము అని చెప్పని పారిపోయిన సంస్థలు కూడా ఈరోజు తిరిగి ఇక్కడికి వచ్చేసి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు అపారంగా ఉన్నటువంటి మానవ సంపద ఇక్కడ, వాళ్ళకు కావాల్సినటువంటి మామూలుగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సమర్థవంతమైన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది కంటే కూడా సమర్థవంతమైన వాళ్ళు ఉన్నారు. అదే మామూలుగా వేరే రాష్ట్రాల్లో ఈ ముగ్గురు మనుషులు చేసే పని ఆంధ్ర రాష్ట్రంలో యువత ఇద్దరు చేస్తారు. అది కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశం. అందువల్లే ఇక్కడ వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావడానికి కారణం ఏంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిందే కాకుండా 164 స్థానాలు ఈ కూటమి ఇచ్చిన తర్వాత ప్రజలు బలంగా నమ్మారు. పొరపాటు చేశారు. గతంలో పారిశ్రామికవేత్తలు కూడా ప్రజలు గుర్తించారు. అందుకే 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనువైన ప్రాంతమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రాడు అనే దృఢమైనటువంటి నమ్మకంతో ఈరోజు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. రాయలసీమలో ఫ్యాక్షన్ దాన్ని రూపుమాపి ఆ ఫ్యాక్షనిస్టుల కబంధ హస్తాల్లో ఉన్న ప్రజల బిడ్డల్ని విద్యా వ్యవస్థ వైపు మళ్లించి విద్యాధికులను చేసి ఇవాళ ఉద్యోగస్తులను చేసి, అలాగే రాయలసీమకి సాగునీరు తాగునీరు అందించిన తెలుగుదేశం పార్టీ, నాడు అన్న రామారావు, నేడు చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరూ చేసిన కృషి వల్లే రాయలసీమ సస్యశ్యామలం అయిందంటూ, అలాగే రాయలసీమ మేధావుల ముసుగులో ఉన్న పెత్తందారులు ఫ్యాక్షనిస్టులు టీడీపీ కాలంలోనే బయటకు వచ్చి మాట్లాడగల కారణాలు ఏంటంటే పబ్బం గడుపుకునే అవకాశం లేకుండా టీడీపీ సుపరిపాలన అందించడంతో, వారి అరాచకాలని, వారి దుర్మార్గాలని అరికట్టడంతో ఆ కడుపు మంటతోనే వాళ్ళు సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారని, వాళ్ళ మాటల్ని ప్రజలు వినే పరిస్థితులు లేరని, ఇవాళ రాయలసీమ ప్రజలకి ఫ్యాక్షనిస్టుల పెత్తందారుల మాటలు విని నడవాల్సిన అవసరం లేదని, వారి సమయం వారి బాగు కోసం చూసుకుంటారంటూ విశ్లేషించిన అంకమరారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.